హలో మూవీ టాక్స్. ఇందాకే 3BHK మూవీ చూసొచ్చిన. స్టారింగ్ సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని అండ్ మిథా. వీళ్ళు నలుగురు ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళ మధ్య జరిగే డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఎట్లుంటది, కష్టాలు వస్తే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలు వస్తే ఎట్లుంటదో మూవీ మొత్తం అదే ఉంటది. 2 hours మూవీ మొత్తం అంతా అదే కనిపిస్తుంది. అరే ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ దగ్గర అరే వీళ్ళకి ఒక సంతోషం వస్తుంది, వీళ్ళకి ఒక అప్గ్రేడ్ అనేది వస్తుంది లైఫ్ లో అని ఆలోచిస్తూ ఉంటాము. మనమే తల బాదుకుంటాం, అరే వీళ్ళకి ఇంకెప్పుడు రా బాబు సంతోషం వచ్చేది వీళ్ళ ఇండ్లలో అని చెప్పి మనకే యాస్టకు వస్తుంది. వస్తున్నా కొద్దీ ఏంది కష్టాలు వస్తూనే ఉంటాయి. అరే మరి అంత ఘోరంగా ఉండదురా బాబు, మరి అన్ని కష్టాలు ఉంటాయా అని చెప్పి అనిపించింది. బట్ ద థింగ్ ఈజ్ దాంట్లో చూపించిన ప్రతి ఒక్క కష్టాలన్నీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఆబ్వియస్లీ మనం కూడా మిడిల్ క్లాసే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మొత్తం అంత రిలేటబుల్ స్టఫ్ ఉంటుంది. మొత్తం రిలేటబుల్ స్టఫే. లిటరలీ మన డాడీ మన కోసం ఏం చేస్తాడు, వేరేళ్ళ మాట విని మన మీద అది ఎట్లా రుద్దుతాడు అనేది కూడా చూపెట్టిందంటే చూసుకోండి, అంత మిడిల్ క్లాస్ లెవెల్ స్టఫ్ ఉంది. సో చూసినంతసేపు మనల్ని మనం చూసుకున్నట్టు, చూసినంతసేపు మన ఫ్యామిలీనే మనం చూసుకున్నట్టు, అంటే మన ఇంట్లో జరుగుతున్న కథనే జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. మూవీ ఓకేష్ అనిపించింది అంతే, మరీ అంత సూపర్ ఉంది, బాగుంది, అబ్బా మొత్తం అంతా మనకు సెట్ అయ్యేటట్టే ఉంది మూవీ అన్నట్టు లేదు. కానీ అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అనిపించింది నాకు. రన్ టైం అయితే పర్ఫెక్ట్ గా ఉంది. యా, ఇట్స్ గుడ్. అండ్ ఒక ఇల్లు కట్టాలంటే, ఫాదర్కి ఒక ఇల్లు కట్టాలంటే అసలు ఎన్ని కష్టాలు వస్తాయి, ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్లో ఎన్ని కష్టాలు మనకు వస్తూ ఉంటాయి అనేది చూపిస్తూ ఉంటారు. అది చాలా బాగుంది, అది నచ్చింది నాకు. అండ్ మ్యూజిక్ వెరీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటారు దీనికి నేను. అండ్ సినిమాటోగ్రఫీ కరెక్ట్ గా హ్యాండిల్ చేసిండ్రు. అసలు ఎలా చూపించాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, ఎలా తీయాలి, ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇట్స్ జస్ట్ ఫైన్ అంతే. అండ్ సిద్ధార్థ్ గారు చింపేసిండు అంతే. ఆయన అసలు యంగర్ లుక్ లో ఎట్లా చేసిండ్రా అని చెప్పి నాకే డౌట్ వచ్చింది. అంత యంగ్ కనిపిస్తున్నాడు ఆయన. బాగుంది అది అట్లా చూపించడం. అండ్ ద వే హీ లుక్స్ కిడ్ లాగా కనిపించిండు, లిటరల్లీ ఒక చిన్న అబ్బాయి లాగా కనిపించిండు. చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అబ్బా, చాలా బాగా చేసిండు అసలు. ఆయనకి మేకప్ అండ్ ఎవ్రీథింగ్. శరత్ కుమార్ గారు, దేవయాని గారు చాలా బాగా చేసిండ్రు. అండ్ వాళ్ళ చెల్లె క్యారెక్టర్ మిథా అని చెప్పి ఎవరు చేసిండ్రు, ఆమె కూడా చాలా బాగా చేసిండు. ఈ నలుగురు కూడా న్యాచురల్ గా చాలా బాగా యాక్టింగ్ చేసిండ్రు. అందుకనేమో అసలు చూస్తున్నంతసేపు మనం ఫీల్ అవ్వడం అనేది జరిగింది. బట్ యా, మూవీ ఈస్ జస్ట్ ఓకే. నేను చూస్తున్నంతసేపు ఓకే ఒక డ్రామా, మెలోడీ డ్రామా అనేది నడుస్తా పోతా ఉంటుంది. సో అది ఓకే అనిపిస్తుంది. సో ఎవరైనా గివ్ ఇట్ ఏ ట్రై చేయాలంటే మాత్రం చేయండి. దిస్ వీకెండ్ దిస్ విల్ బి ఏ వర్తీ థింగ్ అని చెప్తా, వర్తీ మూవీ అని చెప్తా ఫర్ దిస్ వీకెండ్. సో చూడండి, ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. బాయ్.